2019 ఫిబ్రవరి 14 భారత్ గుండె పగిలిన రోజు. ఆ రోజు ఈవినింగ్ సిఆర్పిఎఫ్ జవాన్లు ఆల్మోస్ట్ 2500 మంది కాన్వాయ్లో శ్రీనగర్ నుంచి జమ్మూకి నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో సూసైడ్ బాంబర్ ఒక ఎస్యూవీలో ఆర్డీఎక్స్ పేలుడు సామాన్లతో వచ్చేసి సిఆర్పిఎఫ్ బస్సును ఢీకొట్టింది. ఈ అటాక్ లో ఆల్మోస్ట్ 40 సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అంతేకాకుండా చాలా మంది ఇంజ్యూర్ కూడా అయ్యారు. ఈ దాడికి కారణం ఎవరు అని చెక్ చేస్తే ఆదిల్ అహ్మద్ దార్గా గుర్తించారనమాట. ఆయన ఒక టెర్రరిస్ట్ అండ్ హీఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో వరల్డ్ వైడ్ గా ఈ అటాక్ తర్వాత చాలా సపోర్ట్ ఇండియాకి వచ్చింది. ఏంటంటే పాకిస్తాన్ అటాక్ చేసింది ఇండియా మీద అని సానుభూతి చూపించడం అండ్ మనకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే భారత్ ఈ అటాక్ కి కౌంటర్ గా 2019 ఫిబ్రవరి 26 మార్నింగ్ బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అందులో చాలా మందిని టెర్రరిస్టులను అయితే చంపేశారు. బట్ ఎన్ని అటాక్స్ చేసినా చనిపోయిన 40 మందిని మాత్రం తీసుకురాలేం కదా. ఈ డేని అందుకే మనం బ్లాక్ డే గా సెలబ్రేట్ చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. వాళ్ళ త్యాగానికి మనం ఎప్పుడూ జోహార్లు కొట్టాలి. జై హింద్.